అంచనాలు పెట్టుకున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఓటింగ్ పై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రభావం పెద్దగా చూపించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టగా గ్రేటర్ హైదరాబాద్ లో ఓటింగ్ తగ్గినా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మోదీ చరిష్మా, రేవంత్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను బీజేపీ నమ్ముకుంది. చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్లో గెలుపుపై బీజేపీ ధీమా పెట్టుకుంది. తెలంగాణలో 14 ఎంపీలు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి హస్తం గుర్తుపై బరిలో దిగారు. మరోవైపు ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అన్ని తానే ప్రచారం నిర్వహించారు. మరోవైపు హైదరాబాద్ మినహా మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో మళ్లీ జోష్లోకి వచ్చారు గులాబీ పార్టీ నేతలు. రుణమాఫీ, సాగునీరు, విద్యుత్ సమస్య, కాంగ్రెస్ 6 గ్యారంటీల స్కీంలపై కేసీఆర్ టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మెదక్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లో గెలుపుపై బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో లోక్సభ ఫలితాలపై ఉత్కంఠ అయితే నెలకొంది. 3 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మొత్తం మీద తెలంగాణలో పోలింగ్ ముగిసింది. 17 లోక్సభ స్థానాలకు, అలానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది. సో మొత్తం మీద నిన్న పోలింగ్ జరిగిన తర్వాత, పోలింగ్ పూర్తయిన తర్వాత, సో వచ్చే నెల 4వ తారీఖున ఈవీఎంలలో ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించి, అలానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి భవితవ్యం కూడా తేలబోతుంది. అయితే నిన్న పోలింగ్ ముగిసినప్పటి నుంచి కూడా తెలంగాణలో సో ఈ ఫలితాలు ఎలా రాబోతాయి అన్న దాని మీద తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సో ఎవరికి వాళ్ళు రకరకాల అభిప్రాయాలు, చర్చలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద తెలంగాణలో ప్రధానంగా త్రిముఖ పోరు అయితే మనకు కొనసాగింది దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా. సో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటే, మరికొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ అయితే కొనసాగింది. సో ఈ ఎన్నికని ప్రధానంగా 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలు తన 5 నెలల పాలనకు రెఫరెండంగా ఆయన ప్రకటించారు. మొత్తం మీద అంటే తెలంగాణ ఈ లోక్సభ ఈ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యవహరించారు. జనజాతర సభలు కావచ్చు, లేదా అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ తెలంగాణలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో సభల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సో వీళ్ళంతా కూడా తెలంగాణలోనే ఎక్కువ టైం కూడా అంతా కూడా స్పెండ్ చేసినటువంటి పరిస్థితి. సో వచ్చే 4.5 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి తన పాలనను సాఫీగా కొనసాగించాలంటే సో ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు, ప్రధానంగా ఆయన విధించుకున్నటువంటి టార్గెట్ 14 లోక్సభ సీట్లను దక్కించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికే కావచ్చు, ప్రచారమే కావచ్చు, లేదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల చేత ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చాలా దగ్గరుండి పర్యవేక్షించినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఛాలెంజ్ కూడా విసిరారు. సో ఆగస్టు 15వ తారీఖు లోపుగా రైతు రుణమాఫీని చేసి తీరుతామంటూ తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టారు. సో తెలంగాణలో రైతాంగం అంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్ 5 నెలల పాలన పట్ల ప్రజలంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేసేటువంటి ప్రచారాన్ని ఆయన ఒకే ఒక్క ఛాలెంజ్ తో తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేశారు.
ఆగస్టు 15 లోపుగా 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొంత ఉత్సాహాన్ని అయితే నింపారు. చూడాలి మొత్తం మీద ఫలితాలు ఎట్లా ఉండబోతాయన్న దాని మీద కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తీవ్రంగా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ అంచనాలను కూడా వేసుకుంటున్నారు. ఎందుకంటే నిన్న పోలింగ్ జరిగినటువంటి విధానం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది. సో ఎప్పట్లాగే హైదరాబాద్ లో 45% మించి కూడా పోలింగ్ నమోదవన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బీజేపీ, ఈ ఎన్నికలు బీజేపీకి చాలా అగ్ని పరీక్షగా మారాయి. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో ఖచ్చితంగా కాషాయపు జెండా ఎగరవేస్తామని ధీమాగా ఉన్నటువంటి బీజేపీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీటు దక్కించుకుంది. ఆ తర్వాత జరిగినటువంటి 2 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ అసెంబ్లీకి అభ్యర్థి నా పార్టీ తరఫున అభ్యర్థిని గెలిపించుకుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గణనీయమైనటువంటి కార్పొరేటర్లను కూడా గెలిపించుకుంది. సో ఆ తర్వాత 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ స్థానాలను కూడా అనూహ్యంగా గెలిపించుకొని తెలంగాణలో ఒక రకంగా కాంగ్రెస్ కంటే తామే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమైనటువంటి రీతిలో ఎదిగింది. సో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఇంత ఉన్నప్పటికీ కూడా 8 అసెంబ్లీ సీట్లను బీజేపీ దక్కించుకుంది. ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా డబుల్ డిజిట్స్ లోక్సభ స్థానాలు దక్కించుకుంటామని చెప్పని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని తానే వివరించారు. దాదాపుగా 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సభలు నిర్వహించారు. సో తెలంగాణలో 9 సార్లు దాదాపుగా 6 సార్లు నరేంద్ర మోదీ ఇక్కడ పర్యటించారు. 9 సభల్లో ఆయన అటెండ్ చేశారు. మల్కాజ్గిరిలో ఆయన రోడ్ షోను కూడా నిర్వహించారు. సో మొత్తం మీద సౌత్ నుంచి 100 సీట్లను గెలుస్తామని చెప్తున్నటువంటి నరేంద్ర మోదీ తన ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీదనే పెట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే సో 2023 అంటే గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంత నిరాశలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అన్ని తానే వ్యవహరించారు. పోరు యాత్రలు కావచ్చు లేదా బస్సు యాత్రలు కావచ్చు. సో బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఉత్సాహాన్ని నింపాయి. కేసీఆర్ స్వయంగా 71 సంవత్సరాల వయసులో ఇంత ఎండవేడిమి ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ బస్సు యాత్రలు నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన సభలను అటెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఈసారి తెలంగాణలో మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పారు. సో తెలంగాణలో ఖచ్చితంగా డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని చెప్పారు. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో మరో 6 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఫలితాలు అయితే ఎట్లా ఉండబోతున్నాయి? పోలింగ్ పూర్తయింది, ఫలితాలు ఎట్లా ఉండబోతాయి? ఎన్నిక అంటే పోలింగ్ జరిగి 24 గంటలు గడుస్తోంది, ఇంక 24 గంటలు కూడా పూర్తి కాలేదు, సాయంత్రం 6 అయితే. సో కానీ అంచనాలు అయితే జరుగుతున్నాయి. సో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎవరు ఎదుగుతారు అన్న దాని మీద అయితే కొంత చర్చ అయితే జరుగుతోంది. సో నిన్న పోలింగ్ ముగిసినప్పటి నుంచి కూడా ఆయా పార్టీలు ఎక్కడెక్కడ ఎలాంటి పోలింగ్ జరిగింది, ఆ పోలింగ్ సరళి మీద ఏ వర్గాలు ఎవరికి ఓట్లు వేసాయన్న దాని మీద తీవ్రంగా చర్చించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను కనుక మనకు చూస్తే ఓవరాల్ గా ఈ 17 సెగ్మెంట్లలో 9 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కూడా గెలుచుకుంది. అంటే ఓట్ షేర్ కూడా 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఈ 17 నియోజకవర్గాలలో 7 లోక్సభ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీకి గణనీయంగా ఓట్ షేర్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం హైదరాబాద్ లో ఓట్ షేర్ను సాధించుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వేరు, కానీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వేరు. మనం కనుక చూస్తే 2018 ముందస్తు ఎన్నికల సందర్భంగా సో తెలంగాణలో ముఖ్యంగా సికింద్రాబాద్ సెగ్మెంట్ లో కనుక మనకు చూసుకుంటే 7 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ తరఫున కిషన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. అలానే నిజామాబాద్ లో కూడా బీఆర్ఎస్ ఫుల్ క్లీన్ స్వీప్ చేసింది, కానీ అక్కడ ధర్మపురి అరవింద్ గెలిచారు. సో కరీంనగర్ లో కూడా క్లీన్ స్వీప్ చేసింది, కానీ అక్కడ బండి సంజయ్ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ లో ఎన్నడూ కూడా బోని చేయనటువంటి బీజేపీ ఆదిలాబాద్ లో కూడా బోని చేసేటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్సభ ఎన్నికల ఫలితాలను మనం పోల్చాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల ప్రధానంగా తెలంగాణలో ఇటు హిందుత్వ ఎజెండా ప్రధానంగా మారుమోగింది బీజేపీ నేతల నుంచి. అలానే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంతో పాటుగా అనేక రైతులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. ఇక ఈ 100 రోజుల పాలనలో తాను చేపట్టినటువంటి సంక్షేమ పథకాలని రేవంత్ రెడ్డి తన ప్రచారాస్త్రంగా తీసుకున్నారు. సో మొత్తం మీద తెలంగాణలో ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఆయా పార్టీలు కూడా ఇప్పటికే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు పార్టీలు ఏం చర్చించుకుంటాయి, సో వాళ్ళ లెక్కలేంటి తెలుసుకుందాం. మా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి నరసింహరావు ఉన్నారు, గాంధీ భవన్ నుంచి సిద్ధార్థ్ ఉన్నారు, అలానే బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ముందుగా మనం గాంధీ భవన్కి వెళ్దాం. అధికార పార్టీ సిద్ధార్థ్ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం అయితే కనిపిస్తోంది.
సో ఆ పార్టీ 14 సీట్లను దక్కించుకుంటామని చెప్పని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా ఈ అన్ని 17 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది, ఎక్సెప్ట్ హైదరాబాద్ సంబంధించినటువంటి మల్కాజిగిరి కావచ్చు,